జీవితం ఎప్పుడు ఎక్కడ ఎలా ముగుస్తుందో చెప్పలేం. వెంట కాచుకునే మృత్యువు ఏ రూపంలో ఎప్పుడు కబళిస్తుందో ఊహించలేం. పుట్టుక గిట్టుకలు మనిషి జీవన ప్రమాణంలో సాధారణమైన అంశమైన చిన్న వయసులోనే కుటుంబాలకు దూరం అవటం గుండెల్లో పిండేస్తుంది. ఎదిగే వయసులో కుటుంబానికి ఆధారంగా ఉన్న ఒక్కగానొక్క కొడుకు ఒక్కసారిగా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు, మిత్రులు, గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆ యువకుడి మంచితనం, ఆప్యాయత, సాయం చేసే గుణం తలుచుకుంటూ గుండె లవిసేలా రోధిస్తున్నారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి బావమరిది గడ్డం అఖిల్ రెడ్డి హఠాత్ మరణంపై ఏఎన్ఎన్ స్పెషల్ స్టోరీ. గడ్డం రమేష్ రెడ్డి దంపతులకు ఇద్దరు సంతానంలో ఒకరు అఖిల్ రెడ్డి, మరొకరు సాయి మౌనారెడ్డి. యుక్త వయసు వరకు చదువు, స్నేహితులు, సరదాలతో సాగిన అతని జీవితం తన సోదరి వివాహంతో పూర్తిగా మారిపోయింది. ఎన్ఆర్ఐ కంది శ్రీనివాసరెడ్డితో మౌనారెడ్డి పెళ్లి జరిగిన అనంతరం బావ అడుగుజాడల్లో నడవడం, బావ మేలుకోరే బావమరిదిగా మసలుకోవటం ఆయన బాధ్యత అయింది. బావ ఏ పని అప్పగించినా 100% పరిపూర్ణతతో పూర్తి చేయటం అలవాటుగా మార్చుకున్నారు అఖిల్ రెడ్డి. సోదరి వివాహం అనంతరమే తను ప్రేమించి మనసుకు నచ్చిన శరణ్యను పెళ్లాడాడు. వారి దాంపత్య జీవనానికి గుర్తుగా చిన్నారి ఐరా కుటుంబంలో చేరింది. బావకు నచ్చిన బావమరిదిగా అతడు లేనిదే కొన్ని పనులు జరగవన్నట్టుగా పేరు సంపాదించుకున్నారు అఖిల్. ఇలా బావను ఇంకా మంచి స్థాయిలో చూడాలని కలలు కంటూ ఆయన సేవలో జీవితం ఆనందంగా సాఫీగా గడిచిపోతున్న సమయం. ఆ వయసులో అంతా కలలు, కృషి, ప్రేమ, బాధ్యతలతో నిండిన రోజులవి. ఆ రోజు ఆదివారం. తన జీవితంలో చివరి రోజు అవుతుందని పాపం అఖిల్ రెడ్డి ఊహించి ఉండడు. ఆదివారం ఉదయం విధి అతడిని అందరికీ దూరం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇంటా బయట అందరినీ చిరునవ్వుతో పలకరించే ఆ యువకుడు ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. ఆస్పత్రి వద్ద ఒకటే రోదనలు. అఖిల్ ఇక లేడు అన్న వార్తతో చివరి చూపైనా చూసుకుందామన్న ఆశతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సన్నిహితులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. బేల మండలం సిరిసన్న గ్రామంలో జరిగిన అంత్యక్రియల్లో ఇసుక వేస్తే రాలనంత జనం తరలివచ్చి కన్నీటి వీడుకోలు పలికారు.
అఖిల్కు భార్య, 2.5 సంవత్సరాల చిన్న పాప. వారికిప్పుడు ఆయన జ్ఞాపకాలే మిగిలాయి. బావకు ఎల్లప్పుడూ చేదోడు వాదోడుగా ఉండే బావమరిది ఇక లేడని తెలుసుకున్న క్షణం కుటుంబం కుదేలైంది. ఏ పని అప్పగించినా పట్టుదలతో పూర్తి చేయటం, ఏ వేడుకలోనైనా ఆనందం పంచే ఆప్యాయత, మనసు తెలుసుకుని చేసే ప్రవర్తన, ఇవే ఆయన లక్షణాలు. గత స్మృతులు వారి కళ్ళ ముందు కదలాడుతుంటే దుఃఖం ఉబికి వస్తుంది. అవన్నీ ఇప్పుడు జ్ఞాపకాలుగా మాత్రమే మిగులుతున్నాయి. జననం మరణం సహజమే అయినా ఇంత చిన్న వయసులో వెళ్ళిపోవటం అందరినీ కదిలించింది. ఆయన పుట్టి పెరిగిన గ్రామంలో, బంధువులలో, మిత్రులలో తీరని శూన్యత ఏర్పడింది. ఆయన మంచితనం అందరి హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆయన అజాత శత్రువు. తన మంచితనం, చిరునవ్వుతో ఎందరినో సన్నిహితులను కలుపుకుపోయాడు. శత్రువును కూడా చిరునవ్వుతో పలకరించే మంచితనం ఆయన సొంతం. మనిషి దేహం క్షణకాలం, కానీ బంగారు భవిష్యత్తుని చూడకుండానే ఇంకా కొన్ని బాధ్యతలు అలాగే ఉండిపోయిన సందర్భంలో సంభవించిన ఆకస్మిక మృతి తట్టుకోలేనిది. అఖిల్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబం ఈ దుఃఖాన్ని తట్టుకునే ధైర్యం పొందాలని భగవంతుని ప్రార్థిద్దాం.